హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే 13 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్నెలవే పార్ట్ 14. జానమ్మ కళ్ళు మూసుకున్న నన్ను పట్టుకొని కుదిపింది నానమ్మ. దెబ్బకి కళ్ళు తెరిచి కన్నీళ్లు తుడుచుకున్నా. ఆవిడ నా కన్నీళ్లు చూడలేదు. గుడిలోకి వచ్చేసరికి అతను ముందే కూర్చొని నా కోసం చూస్తున్నాడు. నడవగలనా లేదా అన్నట్టు. నానమ్మ, స్వాతి ఇద్దరూ నన్ను తీసుకువచ్చి కూర్చోబెట్టారు. పంతులు గారు పూజ మొదలుపెట్టారు. ఇద్దరి చేతుల మీదుగా జరగవలసిన పూజ కదా, కాబట్టి ఇద్దరం కలిసి చేశాం. పూజ అయిపోయాక అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత అన్నదానం ఏర్పాటు చేశారు. నన్ను కూడా వడ్డించమని చెప్పింది నానమ్మ. నా కాళ్ళు బాగాలేదని వాళ్ళే నా దగ్గరికి వచ్చి వడ్డించుకొని వెళ్ళారు. వచ్చిన ప్రతి ఒక్కరూ నన్ను పలకరిస్తూనే వెళ్తున్నారు. నాకేమో ఒక్కరు కూడా తెలియదు ఇక్కడ. సూర్య ఇక్కడ అంత ఫేమసా ఏంటి? ఎందుకో తెలియదు, కానీ ఆ ఆలోచన రాగానే నా మొహంలోకి చిన్న నవ్వు వచ్చి చేరింది. కానీ వెంటనే నన్ను నేను తమాయించుకొని నవ్వు ఆపేశాను. ఎందుకంటే మాది ఏమైనా ఇష్టంతో జరిగిన పెళ్ళా ఏంటి? అసలు నన్ను అడిగితే అది పెళ్ళే కాదు. నేను ఇంకా ఇక్కడ ఇతనితో ఎందుకు ఉంటున్నానని కూడా నాకు తెలీదు. వేరే దారి లేదు కాబట్టి తప్పక ఉంటున్నానా, లేక అతని మీద ఏ మూలను నాకు చచా నా మనసుకు అసలు స్థిమితం లేదు. ఒకే ఆలోచన మీద ఎందుకు నిలవలేను? వెంటనే నా ఆలోచనలన్నీ పక్కకు తోసేసి ప్రస్తుతానికి వచ్చేసాను. పూజ అయిపోయి అదంతా పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. నాకేమో నీరసం వచ్చేసింది. చాలా అలసిపోయాను కూడా. పైగా పొద్దున్న నాన్నమ్మగారు ఇచ్చిన ఫ్రూట్స్ కూడా తినలేదు కదా. ఇంకా కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది. ఇక ఆల్మోస్ట్ అయిపోయింది అంతా. ఇంటికి వెళ్ళిపోవడమే. కానీ ఎవ్వరూ రావట్లేదు వెళ్ళిపోదామంటే. ఇక్కడే ఉండిపోతారో ఏమో. నానమ్మ కోసం చూశాను. నానమ్మ, తాతయ్య ఇద్దరు ఎవరితోనో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు. స్వాతి ఏమో కనిపించట్లేదు. బహుశా వెళ్ళిపోయినట్లుంది. సూర్య ఎవరికో డబ్బులు ఇస్తూ వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాడు. నా వల్ల కాక నేను తల పట్టుకొని కూర్చున్నాను. 10 నిమిషాలు గడిచింది. ఇంకా నాతోనే అవ్వట్లేదు. కనీసం వాళ్ళతో చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని కళ్ళు తెరిచాను. ఎదురుగా సూర్య ఉన్నాడు. అతన్ని చూడగానే లేచి నోరు తెరిచి అడగాలంటే భయం వేసింది. మళ్ళీ ఏదైనా తిడితే ఇంకా అంతే సంగతి. అసలే నాకు ఊరికే ఏడుపు వచ్చేస్తుంది. నిన్నటిలా నా చెంప పూరి అయిపోతే. అందుకే నోరు మూసుకొని అలాగే ఉండిపోయాను. 2 నిమిషాల తర్వాత ఎవరో ఒక అతను వచ్చి బైక్కి సూర్య చేతికి ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సూర్య వెళ్ళి బైక్ తీసుకువచ్చి నాకు 2 అడుగుల దూరంలో ఆపాడు. ఏమీ మాట్లాడలేదు. హార్న్ కొడుతూ దిక్కులు చూస్తున్నాడు. ఇది యాటిట్యూడో లేక కోపమో నాకు అర్థం కాదు. చాలా అరోగంటి సూర్య. అసలు నానమ్మ, తాతయ్య ఎలా భరిస్తున్నారో ఏమో ఈ వింత మనిషిని. నేను మెల్లగా 2 అడుగులు వేసి బైక్ ఎక్కి కూర్చోగానే ఇంకా ఇంటికి పోనించాడు. ఇంటికి తీసుకువెళ్ళాక బైక్ ఆపగానే దిగి కష్టంగా లోపలికి నడుస్తున్నా. సడన్గా వెనుక నుంచి వచ్చి గబాల్న నన్ను ఎత్తుకున్నాడు. ఏమీ ఆలోచించడు. ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేసేయడమే తెలుసు ఈ మనిషికి. నాకు మళ్ళీ ఊపిరి బరువెక్కింది. ఈసారి ఇంకాస్త ఎక్కువగా. చెప్పలేని ఒకలాంటి భావం నా మనసులో. ఉదయం అందరూ ఉన్నారని వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని మొహమాటం కోసం గుడిలో నన్ను ఎత్తుకున్నాడు అనుకుంటే, ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా నన్ను ఎత్తుకున్నాడు. ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. బెడ్ మీద కూర్చోబెట్టాడు. నా కాలు పట్టుకొని చూశాడు. కట్టు విప్పేసి ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ కట్టు కట్టాడు. ఇలాంటి మనిషి, ఇంతటి విచిత్రమైన ప్రేమ 2 నాకు మాత్రమే దొరికే ప్రత్యేక అర్హతలు. కానీ ఎంత కాదనుకున్నా మెడలో తాళి కట్టినవాడు కదా. ఇష్టం వచ్చినట్టు అలా కాళ్ళు పట్టుకుంటూ ఉంటే చూడటానికి నాకే చాలా ఇబ్బందిగా అనిపించి కిందకి వంగి మొక్కాను నా కాళ్ళని తాకిన అతని చేతిని. నేను అలా చేస్తే ఏమనిపించిందో ఏంటో తెలీదు. 2 నిమిషాలు నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతను ఎన్ని చేసినా నేను ఎప్పుడూ రియాక్ట్ అయ్యేదాన్ని కాదు. బహుశా మొదటిసారి నేను తిరిగి రియాక్ట్ అవ్వడం వల్లనో ఏమో నా కళ్ళ నుంచి చూపు తిప్పలేదు. ఆ చూపులో ఏముంటుందో ఏమో తెలీదు, కానీ నేను బానిస అయిపోతాను దానికి. చూడకుండా ఉండలేకపోయాను. ఇక అంతే. హఠాత్తుగా పైకి లేచి నా పెదాల మీద తన పెదాలు ఆనించాడు. అస్సలు ఊహించలేదు నేనది.
అతను చేసిన పనికి నాకు ఎంత కోపం రావాలి, కానీ నేను బొమ్మలా బిగుసుకుపోయాను. అలాగే నాకు ఊపిరి బరువెక్కింది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా. అతని పెదాలతో నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. నా పెదాలకి గిలిగింత పుడుతోంది. ఒళ్ళంతా పులకరిస్తోంది. మనసు బరువెక్కింది. దీనికి అర్థం నువ్వు నేను సమానమనా? ఈ మనిషిని అర్థం చేసుకోవడం కంటే కష్టమైన పని మరొకటి ఉండదేమో నన్ను అడిగితే. 3 నెలల్లో కనీసం ఎప్పుడు కావాలని నన్ను తాకే ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు ఏమైందో ఏమో తెలీదు. విచిత్రంగా నేను కూడా తిరిగి ఏమీ అనలేకపోతున్నాను. సడన్గా దూరం జరిగి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. నేను గుండె మీద చెయ్యి వేసుకొని కూర్చున్నాను. 2 నిమిషాలకి అన్నం ప్లేట్తో మళ్ళీ తిరిగి వచ్చాడు నా దగ్గరికి. నేను కనీసం తల కూడా ఎత్తి చూడలేదు. ప్లేట్ నా పక్కన పెట్టి నిలబడ్డాడు. నేను తినట్లేదు అని కాసేపు చూసి ప్లేట్ నాకు ఇంకాస్త దగ్గరికి జరిపాడు. నిజానికి కడుపులో ఎలుకలు, పిల్లులు, బొద్దింకలు కూడా నాగనే డ్యాన్స్ చేస్తున్నాయి. కానీ తినట్లేదు నేను. ఇది కోపమో లేక ఇంకా ఏ ఫీలింగో నేను చెప్పలేను, కానీ ఒక ఫీలింగ్ అంతే. అది అతని మీదే. సరిగ్గా 5 నిమిషాలు చూశాడు. నేను కదలను కూడా కదలలేదు. అంతే, ఇంకా కోపంగా ప్లేట్ చేతిలోకి తీసుకొని లాక్కొని కలపడం మొదలుపెట్టాడు. నిజం చెప్పాలంటే నాకు తినడం కూడా సరిగ్గా రాదు. నవ్వుతారు ఎవరికైనా ఈ మాట చెప్తే, కానీ అదే నిజం. సరిగ్గా కలపడం రాదు. మినిమం గంట పడుతుంది నేను ప్లేట్లో సగం అన్నం తినాలంటే. కలపడం అయిపోయాక నోటి దగ్గర పెట్టాడు. నేను అంతే కదలకుండా కూర్చున్నాను, నోరు కూడా తెరవకుండా రాయిలాగా. గత 3 నెలలుగా ఏం చేస్తున్నాడో ఇప్పుడు కూడా అదే చేశాడు. ఎడం చేత్తో నా నోరు తెరిపించి కుడి చేత్తో ముద్ద నోట్లో పెట్టాడు బలవంతంగా. అటు మింగలేను, ఇటు ఊయలేను. ఏడవను తప్ప ఇంకేం చేయలేను నేను. అది ఒక్కటే ఈజీగా వస్తుంది నా మొహానికి. 3 నెలలుగా అతనే తినిపిస్తున్నాడు నాకు. రోజు ఇలాగే. ఒక్కోసారి నములుతాను, ఒక్కసారి బయటికి అనేస్తాను. నేనేం చేసినా అస్సలు తిట్టడు, కోప్పడడు. ఈ విషయంలో మాత్రం ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి.